కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, సర్వాధికారివి నీవయ్యా. పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. నీ మాటలో గొప్ప శక్తుందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకానలేడులే, నీలాంటి దేవుడే లోకానలేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజు, నీవుంటే నాకు చాలయ్యా. శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే. పేరంటే దయ్యాలు వనికాయిలే, నీవంటే రోగాలు చడిసాయిలే. నీలాంటి దేవుడు లోకానలేడులే, నీలాంటి దేవుడే లోకానలేడులే. యెహోవా 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 నా కాపరి. మొదటి గుంపు ఎవరట? దాచిపెట్టే గుంపు. రెండవ గుంపు ఎవరట? ఒప్పుకునే గుంపు. మనలో ఈ గుంపు కూడా ఉంటుంది. ఏ గుంపు అంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి నీచమైన పాపం చేస్తారు, ప్రతి తప్పు చేస్తారు, లేక అనేక తప్పులు చేస్తారు. నోటితో తప్పు చేస్తారు, దురద చెవులు కలిగి వినకూడని వాటిని వినటానికి వేగిరి పడతారు, చూడకూడని వాటిని చూస్తారు, చేయకూడని పనులు చేస్తారు. కానీ వీళ్ళకున్న గొప్పతనం ఏమిటంటే ఆదివారం వస్తే దేవుని సందుకు వచ్చి, ప్రభువా ప్రభువా మేము తప్పు చేశాము నాయన, మేము పాపం చేశాము ప్రభువా, మేము మళ్ళా అదే తప్పు చేశాము ప్రభువా,
మరలా అదే పాపం చేశాం ప్రభువా అని చెప్పి ఒప్పుకునే రకం మనలో లేరంటారు అటువంటి వాళ్ళు. తప్పు చేస్తావు, తప్పుగా మాట్లాడతావు, పాపిష్టి పనులు చేస్తావు, మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి ఏమి ఎరనట్టుగా మోకాల మీద పడి ఒప్పుకోలు, మళ్ళీ ఒప్పుకుంటావు, చెప్పుకుంటావు, మళ్ళీ సోమవారం వెళ్ళి మళ్ళీ అదే పాపం చేస్తావు. ఇదేమిటయ్యా అంటే కుక్కతోక ఎలా వంకరో వీళ్ళ బుద్ధి అంతే. దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుంటారే కానీ ఒప్పుకున్న దాన్ని మాత్రం విడిచిపెట్టరు. ఫరో గారి గురించి మీరు ఎప్పుడన్నా చదివారా? బైబిల్లో చదివారా అండి? చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 9:25 నుంచి. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంత మట్టుకు చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకున్నట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మను ఇకను నిలుపనని వారితో చెప్పగా ఫరో పశ్చాత్తాపడుతున్నాడు. తాను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాడు. ఇదిగో ఈసారి నేను పాపం చేశా, ఈసారి నేను తప్పు చేశా, నిజమే మేము తప్పుటోళ్ళం, మేము మంచోళ్ళం కాదు, దుర్మార్గులం. మీ దేవుడు గొప్పవాడు, న్యాయాధిపతి. కానీ ఇదిగో ఈ వడగండ్లు, ఈ ఉరుములు ఇవన్నీ మా దేశాన్ని నాశనం చేసేస్తున్నాయి. దయచేసి మీ దేవునికి ప్రార్థన చేసి ఈ వడగండ్లన్నీ ఆపేయమని చెప్పంటే మోషే వడగండ్లను ఉరుములను ఆపేసిన తర్వాత ఆ ఫరో ఏం చేశాడు తెలుసా అండి? వెళ్ళనిచ్చాడా? అంతా సద్దుమణిన తర్వాత ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని పొరపాటును కూడా ఇక్కడి నుంచి బయటికి పోనివ్వను. ఓరి దుర్మార్గుడా, నువ్వు పోనిస్తానన్నావు కదా, తప్పు చేశాను ఒప్పుకున్నావు కదా, పాపం చేశాను ఒప్పుకున్నావు కదా, మరలా మాట మార్చేసావే, మరలా మనసు మార్చేసుకున్నావే. అదే చేశాడు ఫరో. అంతటి తాగల. అప్పుడేమైంది? మరియు అవి నీ ఇండ్లలోను, నీ సేవకులందరి ఇండ్లలోను, ఐగుప్తీయులందరి ఇండ్లలోను నిండిపోవును. ఏమంట? మిడతలు. 4వ వచనం చూస్తున్నాం. మిడతలట నీ ఇంట్లో, నీ సేవకుల ఇంట్లో, ఐగుప్తీయులందరి ఇండ్లలో నిండిపోవును. నీ పితరులు కానీ నీ మహులు కానీ ఈ దేశంలో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలువెళ్ళును. అప్పుడు ఫరో సేవకులు అతను చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఊరిగా ఉండును? తమ దేవుడిని యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమో, ఐగుప్తు దేశము నశించిందని నీకు ఇంకా తెలియదా అనిది. మోషే అహరోనును ఫరో యొద్దకు మరలా రప్పింపగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడిని యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళుదురని వారిని అడుగా. అంత అయిన తర్వాత 14వ వచనం. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు అని అవి నేలంతయు కప్పెను. ఆ దేశమును చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమందంతటా చెట్లే గాని పొలములు కూరయే గాని పచ్చనిదేదియు మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనును త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడల మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాకు మొరపెట్టు. మళ్ళీ ఈసారి మాత్రమే. ఎన్నిసార్లు మనం ఫరో బ్రదర్లాగా ప్రార్థన చేయలే? ప్రభువా ఈసారి మాత్రమే క్షమించు ప్రభువా, ఈ ఒక్కసారి మాత్రం నన్ను మన్నించు ప్రభువా. లేరు అటువంటి వాళ్ళు? ఎవరో తెలుసా వీళ్ళు? ఫరో బ్రదర్స్. ఎవరో తెలుసా వీళ్ళు? ఫరో సిస్టర్స్. ఏమిటి వాళ్ళకున్న అలవాటు? ఈసారి మాత్రమే ప్రభువా, ఈ ఒక్కసారి మాత్రమే ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఒప్పుకుంటారు కానీ చేసిన పాపాన్ని మాత్రం విడిచిపెట్టరు. సండే వస్తారు, పాపాన్ని ఒప్పుకుంటారు, మండే వెళ్తారు, అక్కడి నుంచి పాపాన్ని చేస్తానే ఉంటారు. సండే పాపం ఒప్పుకోవడం, మండే నుంచి సాటర్డే వరకు పాపంలో జీవించడం. సహోదరుడా, ఎంతకాలం ఇలా జీవిస్తావు? ఎంతకాలం ఇలా నటిస్తావు? సండే వస్తే భక్తి, ఆ తర్వాత రక్తి. ఎంతకాలం? దాచిపెట్టే గుంపు ఒక గుంపు అయితే, ఇది ఇంకొంచెం ప్రొఫెషనల్, ఇది ఆత్మీయంగా కనిపించే గుంపు. ఇది దీనికి రోగం ఏమిటయ్యా అంటే ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. లేదా అటువంటి వాళ్ళు మన మధ్య ఈరోజు ఒప్పుకుంటాం, ప్రభువా నేను త్రాగుబోతోడిని ప్రభువా,
కనికరించు ప్రభువా, ఒప్పుకుంటావు. మళ్ళీ సాయంత్రం వెళ్ళి బార్లో కూర్చుంటావు. మళ్ళీ పేరేమిటి అంటే మళ్ళీ బాధపడతారు, మీరు నా పేరుని చెప్పారని చెప్పారు. ఎస్ ప్రభువా, నాకు నోరు దురద ఎక్కువ ప్రభువా, నోట్లోంచి ఏ మాట పడితే ఆ మాట వచ్చేస్తే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అంటావు. మళ్ళీ బయటకు వచ్చి తిడతావు. ప్రభువా నాకు చాలా కోపం ప్రభువా అంటావు. మళ్ళీ భార్యను కొడతావు, తిడతావు, భర్తతో గొడవ పడతావు. ఎంతకాలం ఈ జీవితం? నీలో ఉన్న బలహీనత నీకు తెలుసు, నీలో ఉన్న లోపం నీకు తెలుసు, నీలో ఉన్న పాపం నీకు తెలుసు. దాన్ని దేవుని సందులో ఒప్పుకుంటావు, విడిచిపెట్టావు. ఎంతకాలం? ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి గుంపులో ఉండే వాళ్ళందరూ కూడా ఫరో ఆత్మ కలవారు. ఎవరు ఫరో? యెహోవా ఎవరో తెలియనటువంటి వాడు. ఎవరు వీళ్ళు? యెహోవా ఎవరో వీరికి సరిగా తెలియదు. ఎందుకని? యెహోవా ఎవరో నీకు తెలిసినట్లయితే పాపంలో జీవిస్తూ ఉండవు. అదే విషయము యోహాను రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఏమని? దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడు. దాని ఇంగ్లీష్లో ఏమన్నారంటే, దేవుని మూలముగా పుట్టినవాడు పాపములో నిలవడు, పాపములో పడి ఉండడు. దయచేసి గమనించండి. ఒక పంది రోడ్డు పక్క నుంచి వెళ్తా ఉంది, మురికిని చూసింది, దాంట్లో ఉరికింది. ఏం చేస్తుంది? ఆ పాపంలో హాయిగా పడుకుంటుంది. కానీ ఒక గొర్రెపిల్ల ఉంది, ఆ దారిని వెళ్తూ పొరపాటున కాలు జారి వెళ్ళి మురికిలో పడింది. దాంట్లో ఉండగలదా? ఉండలేదు. ఎందుకని? దాని నేచర్ ఈజ్ డిఫరెంట్, దాని హృదయ స్థితి డిఫరెంట్, దాని వ్యక్తిత్వం డిఫరెంట్. అది పొరపాటున మురికిలో పడింది, కానీ మురికిలో మాత్రం ఉండలేదు. కానీ నువ్వేమిటి? సోమవారం నుంచి శనివారం వరకు మురికిలో ఉంటావు, ఆదివారం మాత్రం అబ్బో మందిరంలో ఉంటావు. ఎవరో నువ్వు? నటించేవాడివి, ఆత్మీయ వేషం ధరించిన వాడివి, ఆత్మీయులను మోసం చేసేవాడివి, ఆత్మీయుడిగా కనిపిస్తూనే లోపల తోడేలుగా జీవించేవాడివి. ఎంతకాలం అలా నీ పాపాన్ని ఒప్పుకొని కూడా విడిచిపెట్టకుండా జీవిస్తావు? ఈ గుంపు ఎవరు? ఒప్పుకొని విడిచిపెట్టని గుంపు. మూడో గుంపు ఏమిటట? ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుకుంటాడు? కనికరము పొందుకుంటాడు. మూడో వాళ్ళు ఎవరట? నెంబర్ 1 దాచిపెట్టరు, నెంబర్ 2 ఒప్పుకుంటారు, నెంబర్ 3 ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టేస్తారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ గుంపులో నువ్వు చేరాలని చెప్పి దేవుడు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. ఏ గుంపులో? నీ అతిక్రమము దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని ఈ రోజే, ఈ రాత్రే నువ్వు విడిచిపెట్టాలి అని చెప్పే దేవుడు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. సౌలు తప్పు చేశాడు, అమాలేకులను చంపమంటే చంపకుండా రాజును ఉండనిచ్చాడు, జంతువులను ఉండనిచ్చాడు, బర్రెలను ఎడ్లను ఉండనిచ్చాడు. సమయాలు వచ్చి నువ్వు చేసింది ఏమిటి అని అడిగాడు. సౌలు అన్నాడు, యెహోవా ఆజ్ఞ ప్రకారం నేను చేశానని చెప్పన్నాడు. అలా నువ్వు చేసినట్లయితే మరి ఆ ఎడ్ల రంకెలేమిటి? ఆ బర్రెల కేకలేమిటి? అప్పుడు సౌలు అంటున్నాడు, నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను. ఒప్పుకున్నాడు, కానీ తన జీవితంలో మార్పులు మాత్రం తెచ్చుకోలే. పాపము చేశాను, కానీ నన్ను మాత్రం గనపరచు. నెంబర్ 1. నెంబర్ 2, దావీదును చంపాలని చెప్పి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు. దావీదు తప్పించుకుంటూ తిరిగాడు. ఒక సందర్భంలో ఆఖరికి దావీదే దగ్గరికి వెళ్ళి గుహలో దాక్కున్నప్పుడు సౌలుకు ఎంత దగ్గరగా వెళ్ళాడయ్యా అంటే, సౌలు యొక్క వస్త్రపు చెంగును ఆ కత్తితో కోసి ఆ చెంగును పట్టుకెళ్ళి దూరంగా వెళ్ళి సౌలు దగ్గర ఉన్న కాపలా వాళ్ళతో మాట్లాడుతుంటున్నాడు. ఒరే పిచ్చోళ్ళారా, రాజుగారి కాపలా కాయవలసిన మీరు శత్రువు వచ్చి చెంగు కట్ చేసేంత వరకు ఏం చేస్తున్నారు? రాజుగారిని కాపాడుకోండి. వెంటనే సౌలుకు అర్థమైంది, ఏమిటి, దావీదు నా దగ్గర రావటం కాకుండా నా వస్త్రపు చెంగు కట్ చేసి వెళ్ళాడా అంటే, ఒక్క పొడితో పొడిస్తే చచ్చిపోయేవాడిని కదా. శత్రువు చేతికి అప్పగించబడినప్పటికి కూడా దావీదును చంపలేదే. వెంటనే అంటున్నాడు, దావీదా, నాయనా, నా కుమారుడా, నువ్వు ఎంత మంచివాడివయ్యా, అపకారినైనా నాకు ఉపకారము చేసే మంచితనం నీకుందయ్యా, నేను పాపము చేసి తినయ్యా నిన్ను చంపాలని చెప్పి అన్నాడా లేదా? అన్నాడు, కానీ బుద్ధి మాత్రం మార్చుకోడే. ఎవరైనా? సౌలు నాశనం అయిపోయాడు. గమనించండి, ఏ వ్యక్తి అయితే తప్పును ఒప్పుకుంటూ దాన్ని విడిచిపెట్టడం నాశనం అవుతాడు. నెంబర్ 3, యూదా ఇస్కరియోతు నిరపరాధి రక్తమును అయ్యో నేను అప్పగించానే ఒప్పుకున్నాడు. ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నవాడు యేసయ్య దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకోవచ్చుగా, యేసయ్య దగ్గరకు వచ్చి కనికరం కోరుకోవచ్చుగా.
ఒప్పుకుంటే సరిపోదు. సహోదరి సహోదరుడా, మనలో చాలా మంది చేసిన తప్పులను దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకోవడంతోనే సరిపెట్టుకుంటున్నారు, కానీ అంతటితో చాలదు. ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే నీ జీవితంలో కనికరం పొందుతావు. దావీదు కూడా పాపం చేశాడు, నో డౌట్ అబౌట్ ఇట్. నిర్దాక్షిణ్యంగా ఊరియాను చంపించేశాడు. నిర్దాక్షిణ్యంగా బెత్షెబాతో వ్యభిచారం చేశాడు. ఎస్, కానీ గమనించండి, ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి, ఇందా చెప్పా కదా, ఒక వ్యక్తిని దేవుడు శిక్షించబోయే ముందు ఒక అవకాశం ఇస్తాడు. పాపము చేసి ఇంచుమించు 10 నెలలు ఏమి ఎరగనట్టుగా పాపాన్ని కప్పెట్టి దావీదు జీవిస్తూ ఉంటే, దావీదు తెగించి జీవిస్తూ ఉంటే, నాతాను ప్రవక్త వచ్చి ఒక కథ చెప్పిన తర్వాత ఆ నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నప్పుడు దావీదు అంటాడు, అటువంటి వ్యక్తి మరణ పాత్రుడు, అతన్ని చంపాల్సిందే అని అంటే, ఆ నాతాను అంటున్నాడు, ఆ మనుషుడవు నీవే నరహంతకుడువు అని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? నిజమే, నేనే ఆ మనిషిని, నేనే దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసిన వాడిని. ప్రభువా, నన్ను క్షమించు, నా అతిక్రమములను మన్నించు, హిమము కంటే తెల్లగా నా హృదయమును కడుగు, హిస్సోపుతో నన్ను శుద్ధి చేయి. 51వ కీర్తన. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి తనను గద్దించినప్పుడు దావీదు రాసుకున్న కీర్తన. ఒక విషయం తెలుసా మీకు? బెత్షెబాతో తప్పు చేసిన దావీదు ఆ తర్వాత ఇంకే స్త్రీతో కూడా పాపము చేయలా. ఊరియాను చంపిన దావీదు ఆ తర్వాత ఏ అమాయకుడిని చంపే సాహసము చేయలా. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ఏమని? ఒక్క బెత్షెబా విషయంలో తప్ప దావీదు ఏ పాపము చేయలా. ఎస్, దావీదు తప్పు చేశాడు, సౌలు తప్పు చేశాడు, ఫరో తప్పు చేశాడు, యూదా తప్పు చేశారు. గమనించండి, డిఫరెన్స్ ఏమిటి వాళ్ళకి దావీదుకి? దావీదు యొక్క సింహాసనము నిరంతరము నిలుచును. ఎందుకని? దావీదు తప్పు చేసి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేశాడు. ఇంకా మరొక్కసారి వ్యభిచారం జోలికి వెళ్ళా, మరొక్కసారి అమాయకుల జోలికి వెళ్ళలా. చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దావీదు వలె కనికరం పొందుకొని నీ జీవితాన్ని దిద్దుకొని దేవుడు ఆశించినట్టుగా బ్రతుకుతావో, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులను, ఉన్నతమైన ఉద్దేశాలను నీ జీవితం నెరవేరుస్తూ ఉంటే సంతోషించి ముందుకు సాగుతావో, లేక యూదా ఇస్కరియోతు వలె ఒప్పుకొని కూడా చేస్తావో, ఫరో వలె ఒప్పుకొని కూడా శాపగ్రస్తమైన జీవితం జీవిస్తావో, సౌలు వలె ఒప్పుకొని కూడా ఆత్మహత్య. తెలుసా మీకు? సౌలు తను తాను చంపుకుని ఆత్మహత్య చేసుకున్నాడండి. ఎందుకని? ఈ ఒప్పుకొని విడిచిపెట్టిన వాళ్ళందరూ కూడా శపితమైన జీవితాలే జీవించారు. ఎంతమంది మనలో అటువంటి వాళ్ళు లేరు? ఒప్పుకుంటారు, విడిచిపెట్టరు. శపితమైన జీవితము. ఎంతకాలం అలా శపితమైన జీవితం జీవిస్తావు? ఒప్పుకొని ఈరోజు విడిచిపెడతావా? దావీదు వలె ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎటువంటి పాపివైనా, ఎంత ఘోర పాపివైనా ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకానొక సమయంలో వాళ్ళ డాడీ ఆ ఇంట్లో ఎప్పుడు రూల్స్ చెప్తూ ఉండేవాడు. ఒరేయ్, ఇంటికి ఆలస్యంగా రావడానికి వీల్లేదు, నీ స్నేహితులతో తిరగడానికి వీల్లేదు, ఇంట్లో డబ్బులు ఎంత పడితే అంత తీసుకెళ్ళిపోయి ఖర్చు చేయడానికి వీల్లేదు. నేను క్రమశిక్షణ గలవాడిని కాబట్టి నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండాల్సిందే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కండిషన్స్ పెట్టి ఆ తండ్రి క్రమశిక్షణతో కొడుకుని పెంచాలని ఆశపడ్డాడు. కొడుకేమో ఈ కండిషన్స్ ఇష్టం ఉండదు. జల్సాగా తిరగాలి, హ్యాపీగా బ్రతకాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, ఎంజాయ్ చేయాలి. యవన ప్రాయము ఐస్ క్రీమ్ లాంటిదే, అది కరిగిపోక మునిపే దాన్ని అనుభవించాలి అనే తాత్పర్యం కలిగి ఇష్టానుసారంగా జీవించే ఆ కుమారుడు ఒకరోజు తండ్రికి చెప్పకుండా ఆ ఇంట్లో ఉన్న డబ్బంతటిని కూడా దొంగతనం చేసి తన ఫ్రెండ్స్ అందరితో జలసా చేయడానికి ఇంట్లోంచి పారిపోయాడు. ఆ కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఇంట్లోకి వచ్చి ఆ బీరువా చూస్తే బంగారం లేదు, డబ్బు లేదు. ఏమైంది? కొడుకే దొంగతనం చేసి తనను మోసం చేసి వెళ్ళిపోయాడు. కొన్ని లక్షల రూపాయల డబ్బు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసే బంగారం తీసుకుపోయాడు. వారం అయింది, నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, సంవత్సరం అయింది, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయింది. కొడుకు జాడలేదు. ఆ కొడుకు ఇష్టానుసారంగా జీవించి 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 ఆఖరికి జీవితంలో అన్నీ కోల్పోయాడు. స్నేహితులు తనను విడిచిపెట్టేశారు. ఒంటరి అయిపోయాడు. బ్రతుకంటే ఏమిటో, జీవితం అంటే ఏమిటో తనకు తెలిసి వచ్చింది. యవన ప్రాయం ఉన్నప్పుడు సరదాగా జీవించడమే, జల్సాలు చేయటమే, పాపంలో కులకటమే అదే జీవితం అనుకున్నాడు. కానీ అవన్నీ అనుభవించిన తర్వాత తెలిసింది వాటిలో ఏమీ లేదని. తండ్రి పట్ల గౌరవం పుట్టుకొచ్చింది. తండ్రి ఇంట్లో సుఖ సంతోషాలు జ్ఞాపకం వచ్చినాయి.
కానీ ఒక ప్రశ్న అడ్డొచ్చింది. ఏమిటి? ఈ స్థితిలో, అనగా పాడైపోయిన ఈ స్థితిలో తండ్రిని మోసం చేసి, తండ్రికి చెప్పకుండా, తండ్రిని దగా చేసి ఇన్ని సంవత్సరాలు బయట బతికానే, ఇప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్తే మా డాడీ రాణిస్తాడా? నన్ను చేర్చుకుంటాడా? నన్ను కనకరిస్తాడా? ఏమో. ఒకవేళ నన్ను చూసి నా ముఖం మీద చీ అని ఉమ్మి వేస్తే, ఆ అవమానం తట్టుకోలేక నాకున్న ఒకే ఒక మార్గం ఆత్మహత్య చేసుకోవడమే. ఓకే, ఒకవేళ మా డాడీ కాదంటే ఈరోజు ఎలాగూ బ్రతకలేకపోతున్నాను కాబట్టి, బ్రతకడం నా వల్ల కావడం లేదు కాబట్టి, అన్ని విధాలుగా చెడిపోయాను కాబట్టి, అన్ని విధాలుగా పాడైపోయి మోసపోయాను కాబట్టి, కనీసం చివరికి మా డాడీ క్షమాపణను కోరుతాను. ఆయన క్షమిస్తే మరొక జీవితం జీవిస్తాను. ఆయన క్షమిస్తే ఒక విలువైన బ్రతుకుతాను. ఒకవేళ ఆయన క్షమించకుండా ఒకవేళ నన్ను చీ అంటే వెళ్ళి ఉరిపోసుకుని చచ్చిపోతాను. అందుకని నేనేం చేయగలను అని చెప్పి ఆ కుమారుడు డిసైడ్ చేసుకుని ఆ తండ్రికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఇల్లు ఆ ఊరు బయట, ఆ ఊరికి మొదట్లో ఉంటుంది ఒక పెద్ద బంగ్లా. ఒక ధనికుడికి పుట్టిన కుమారుడు ఆ తండ్రికి ఉత్తరం రాశాడు. ఏమని తెలుసా? నాన్న, మిమ్మల్ని కాదని, మీ ప్రేమను కాదని, లోకంలో సంతోషం ఉందని, పాపంలో సంతోషం ఉందని, స్నేహితులతో సరదాగా జీవించడమే గొప్పతనం అని, గొప్ప ఆనందం అని అనుకున్నాను. కానీ ఈ 5 సంవత్సరాల్లో తెలిసి వచ్చింది, జీవితంగా ఉండాలంటే క్రమశిక్షణే దానికి ఆధారమని. ఒక వ్యక్తి నిజంగా సంతోషంగా జీవించాలంటే ఆ వ్యక్తి క్రమముగా జీవించాలని, ఒక వ్యక్తి నిజంగా ఆనందంగా జీవించాలంటే ఆ వ్యక్తి విలువలు కలిగి జీవించాలని సత్యం నేను తెలుసుకున్నాను. కానీ ఒక్క కోరిక నాకు మిగిలిపోయింది. అదేంటంటే, ఒక్కసారి మిమ్మల్ని కలవాలని ఆశపడుతున్నాను. నన్ను మీ ఇంటికి రానిస్తారా? నన్ను ఒక్కసారి క్షమిస్తారా? అలా మీరు నన్ను క్షమిస్తే దానికి సూచనగా మన ఇంటి బయట చింత చెట్టు ఉంది కదా, ఆ చింత చెట్టుకి ఒక చేతి రుమాల బయట కడతారా? ఎందుకంటే నేను ట్రైన్లో వస్తున్నప్పుడు మొదటిగా మన ఇల్లే తగులుతుంది. ఆ చెట్టుకు నేను రుమాలు చూస్తాను, ఆ స్టేషన్లో దిగి ఇంటికి వస్తాను. ఒకవేళ ఆ చింత చెట్టుకి చేతి రుమాల లేకపోయినట్లయితే, నాన్నగారు నాకుంది ఒకే ఒక మార్గం, మీరు నన్ను క్షమించలేదు కాబట్టి నేను ఆ ట్రైన్లో నుంచి ఉరికి చచ్చిపోతాను. నాకు మరణం తప్ప మరొక మార్గం లేదు. కానీ నేను బ్రతకాలి అంటే మీ క్షమాపణ నాకు దొరకాలి. క్షమిస్తారా? ఆ ఉత్తరం ఆ తండ్రికి చేరింది. ఆ తండ్రి క్షమించాలి అంటే, క్షమించే ఉద్దేశం ఉంటే ఆ చింత చెట్టుకి ఏం చేయాలట? చేతి రుమాలు కట్టాలట. కానీ ఆ తండ్రి ఏమో చాలా క్రమశిక్షణ గలవాడు. చెప్పా పెట్టకుండా డబ్బును కాజేసి, దొంగతనం చేసి, దగా చేసి, తనను మోసం చేసి 5 సంవత్సరాలుగా ఎక్కడున్నాడో, ఏమైపోయాడో కనీసం ఒక్కసారి కూడా ఉత్తరం రాయని, ఫోన్ చేయని ఆ కుమారుడు ఇప్పుడు సింపుల్గా నేను వస్తున్నాను, నన్ను క్షమిస్తావా అని అంటే ఆ తండ్రి ఎలా క్షమించగలడు? అదే ప్రశ్న ఆ కుర్రవాడిని తొలిచేసింది. సరే, క్షమిస్తే మరలా నేను జీవిస్తా, క్షమించకపోతే చచ్చిపోతా అని చెప్పి ఆ కుర్రవాడు ట్రైన్లో బయలుదేరాడు. ఆ ట్రైన్ ఆ గ్రామం చేరుకుంటూ ఉంది. అలా చేరుకుంటున్నప్పుడు ఆ కుర్రవాడుకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే, కనీసం మా డాడీ చిన్న హ్యాండ్ కర్చీఫ్ అయినా ఆ చెట్టుకు కడతాడా? కడితే చాలు మా డాడీ నన్ను క్షమించాడని గ్రహించి, మా డాడీ కాలు పట్టుకుని క్షమాపణ కోరుకొని మరొక విలువైన జీవితాన్ని జీవిస్తాను అని చెప్పి దూరం నుంచి ఆ ట్రైన్ గేటుకుండే ఆ రాడ్ పట్టుకుని బయటికి వేలాడుతూ ఆ చింత చెట్టు వైపు చూస్తున్నాడు. దూరంగా ఆ చింత చెట్టు ఉంది. తనకున్నంత ఆశ ఏంటంటే, ఒక్క చేతి రుమాలు, ఒక్క హ్యాండ్ కర్చీఫ్ మా డాడీ కడితే చాలు. ఆ రైలు ఆ గ్రామానికి దగ్గరగా వస్తుంది. ఈ కుర్రవాడు 1000 కళ్ళతో ఆ చింత చెట్టు వైపు చూస్తూ ఉన్నాడు. ఒక్క హ్యాండ్ కర్చీఫ్ మా తండ్రి కడితే ఎంత బాగుండు అని చెప్పి స్లోగా ఆ ట్రైన్ రానే వస్తుంది. ఆ కుర్రవాడు ఆ చింత చెట్టుని జాగ్రత్తగా పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. ఆ చింత చెట్టును చూస్తూ ఉన్నప్పుడు ఆ కుర్రవాడి యొక్క కళ్ళల్లో నుంచి నీళ్లు జల రాలుతూనే ఉన్నాయి. ఒక చేత్తోనేమో ఆ రాడ్డు పట్టుకున్నాడు, మరో చేత్తోనేమో కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఓ చేత్తో రాడ్డు పట్టుకున్నాడు, మరో చేత్తో కళ్ళు తుడుచుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నాడు. కారణం తెలుసా? ఆ చింత చెట్టుకు మా డాడీ ఒక్క చేతి రుమాలు కడితే చాలు అని ఆశించాడు. కానీ ఆ డాడీ ఆ కుమారుని ఎంతగా ప్రేమించాడో తెలుసా అండి? ఆ కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు ఆ చింత చెట్టుకు ఎన్ని కొమ్మలైతే ఉన్నాయో అన్ని కొమ్మలకి ఆ తండ్రి చేతి రుమాలు కట్టిపెట్టాడండి. ఆ చేతి రుమాలను చూసిన ఆ కుమారుడు గుండె పగిలిపోయిందండి. డాడీ, ఒక్కసారి నన్ను క్షమిస్తావా?
దానికి సూచనగా ఒక్క హ్యాండ్ కర్చీఫ్ కడతావా అని ఆశిస్తే ఆ తండ్రి అంటున్నాడు, నా కుమారుడా ఎన్నిసార్లైనా క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నా, నా దగ్గరికి తిరిగి వస్తే చాలు. ఆ కుమారుడు స్టేషన్లో దిగటం ఆలస్యం. ఆ తండ్రి పరుగున వెళ్ళి ఆ కుమారుడిని హత్తుకొని ప్రేమతో ఇంటికి తీసుకెళ్ళి, ఈ ఇంట్లో ఉన్న సమస్తము నీదే, మరొక విలువైన జీవితం జీవించు అని చెప్పి ఆ కుమారునికట ఆ ఇంటి బాధ్యతలు అప్పగించి విలువైన జీవితాన్ని ప్రసాదించాడట. ఈరోజు యేసుక్రీస్తు అదే నీ జీవితంలో చేయాలి అని ఆశపడుతున్నాడు. నేను క్షమించాలి ఆశపడుతున్నాడు. ఏ రీతిగా తండ్రి ఆ చెట్టుకు ఎన్ని కొమ్మలైతే ఉన్నాయో అన్ని కొమ్మలకు చేతురుమాలను కట్టి తన ప్రేమను చూపించాడో, ఈరోజు యేసుక్రీస్తు తన శరీరాన్ని నీకు చూపిస్తున్నాడు. ఆయన శరీరంలో గాయము లేని చోటు లేదే. కుడి చేతిలో గాయం, ఎడం చేతిలో గాయం, కుడి కాలులో గాయం, ఎడం కాలులో గాయం, తల నిండా గాయం, శరీరం నిండా గాయం. ఇవన్నీ చూపిస్తూ ఏమంటున్నాడో తెలుసా? నా ప్రియ కుమారుడా, నిన్ను ప్రేమిస్తున్నా, నా దగ్గరికి తిరిగి వచ్చేసేయి, నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేసేయి, నీకు మంచి జీవితాన్ని ఇస్తాను, విలువైన జీవితాన్ని ఇస్తాను, సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తాను, మరో బ్రతుకిస్తాను, నూతన బ్రతుకిస్తా, నూతన జీవితం ఇస్తా, నూతన ప్రారంభాన్ని ఇస్తా, ఈరోజే దాన్ని నీకు దయచేస్తా. నీ పాపాలు ఒప్పుకొని ఈరోజు విడిచిపెడతావా? బైబిల్ సెలవిస్తుంది ఏమని? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇప్పటి వరకు నువ్వు వర్ధిల్లకపోవడానికి కారణం నీ పాపిష్టి జీవితాన్ని దాచిపెట్టావు కాబట్టి. దేవుడు నీకుంటూ మరొక జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఎంత పాపివైనా సరే, ఎంత నీచమైన కార్యాలు చేసిన వాడివైనా సరే, నా దగ్గరకు వచ్చేసి మనస్ఫూర్తిగా నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. నీ శాపాన్ని కొట్టివేసి, నీ పాపములను క్షమించి, నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. రా, క్షమిస్తా, రా, నీ కన్నీళ్లు తుడుస్తా, అవమానం కొట్టివేస్తా, నీ జీవితాన్ని నాకు ఇస్తావా? ప్రభు అడుగుతుండగా ఎందుకని ఈ రాత్రి ప్రభువుకు మన జీవితాలు అప్పగించి ఆయన ఆశించినట్టుగా జీవించే ప్రయత్నం చేయకూడదు? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అతిక్రమములు దాచిపెట్టువాడు ఎన్నటికీ వర్ధిల్లడు. ఆ జీవితంలో ఇప్పటి వరకు వర్ధిల్లలేకపోవడానికి కారణం మా పాపములను మేము దాచిపెట్టడమే. ఎంత కష్టపడుతున్నా వర్ధిల్లడంలా, ఎంత ప్రయాసపడుతున్న ప్రతిఫలం చూడడంలా, ఏ ప్రయత్నం చేసినా ఏది కలిసి రావడంలా, దీని అంతటికీ కారణం ఏమిటో నీ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపచేశావు. అతిక్రమములను దాచిపెట్టేవాడు, రహస్య జీవితాలు కలిగి ఉండేవాడు, మనుషులను మాయ చేసేవాడు, మోసం చేసేవాడు నాయనా వర్ధిల్లడని నీ వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ప్రభు ఎందరైతే ఆ మాట విన్నారో వారు ఒక సత్యాన్ని గ్రహించారు. నీ శిక్ష ఒక వ్యక్తి మీదకి రాకమునుపు ఆ వ్యక్తికి నువ్వు ఒక అవకాశం ఇస్తావు తన తప్పును తెలుసుకోవడానికి. ఆదాముకు అదే అవకాశం ఇచ్చావు, దావీదుకు అవకాశం ఇచ్చావు, సమూయేలు ద్వారా సౌలుకు అవకాశం ఇచ్చావు. ఈరోజు ఇన్ని వేల మందికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. ఎవరైతే ఈ అవకాశాన్ని ప్రభువా సద్వినియోగపరచుకొని, ప్రభువా నా పాపాలు నీకు దాచిపెట్టినయ్యా, వాటిని కప్పెట్టినయ్యా, వాటిని ఒప్పుకుంటున్నానయ్యా, వాటిని విడిచిపెడుతున్నానయ్యా, నన్ను కనికరించయ్యా, నన్ను క్షమించయ్యా, పరిశుద్ధంగా జీవించే శక్తిని నాకు ఇవ్వయ్యా అని ఎందరైతే ఈరోజు ప్రార్థన చేస్తున్నారో, ఎందరైతే ప్రభువా తమ హృదయంలో నీకు చోటిస్తున్నారో, ఎందరైతే ప్రభువా తమను నీకు అప్పగించుకుంటున్నారో వారందరినీ కనికరించమని యేసునామంలో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.